పబ్లిక్ కోర్ట్ న్యూస్కి స్వాగతం. ఏపీలో రాజకీయాలు పూర్తి స్థాయిలో ఒకవైపు అయినవి. ఇప్పటికే మనకు చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత తన మార్కు కోసం ప్రయత్నం చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ అంటేనే చంద్రబాబు, చంద్రబాబు అంటేనే అడ్మినిస్ట్రేషన్. పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఏ ప్రణాళికాబద్ధంగా తన పరిపాలనను ముందుకు సాగిపోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల మధ్యలో ఉండాలన్నది ఆయన ప్రత్యేకత. అందులో భాగంగానే కంటి మీద కునుకు లేకుండా ప్రజలకు సేవ చేసిన నైజం ఆయనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధానమును అవలంబించడం జరిగింది. తాజాగా ఏపీలో కూడా తన మార్కును చూపించాలని తను ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే సచివాలయానికి ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాను, ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ప్రతి సమస్యను పరిష్కారం చేస్తానని ఆయన ధీటుగా సమాధానం ఇవ్వడం జరిగింది. మరొక వైపు గత ప్రభుత్వం ఏ విధంగా అయితే మహిళకు హోమ్ మినిస్టర్ పదవిని కట్టబెట్టారో అదే విధానమును చంద్రబాబు కూడా వ్యవహరిస్తున్నాడని స్పష్టంగా అర్థమైంది. అందులో భాగంగా వంగలపూడి అనితకు హోమ్ మినిస్ట్రీని కట్టబెట్టడం జరిగింది. అంటే మహిళలకు కూడా ప్రత్యేకంగా మరి తెలంగాణ ఉమ్మడి ఏపీలో కూడా మహిళలకు ఒక పెద్ద పీట వేసి 33% రిజర్వేషన్ కల్పించి వాళ్ళని కూడా రాజకీయాల్లోకి ప్రవేశించేలాగా రాజకీయ భవిష్యత్తును అందించిన ఘనత చంద్రబాబుకే దక్కింది. అయితే మరొక ఇది ఇలా ఉంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావుకు ప్రత్యేకంగా ఆయనకు పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో కూడా ఇదే విధానము కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా తెలంగాణకు బక్క నరసింహులు అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు ఆయనను మార్పులు చేస్తారా లేదంటే కొత్త అధ్యక్షుడు వస్తాడనేది మాత్రం గమనించాల్సిన అవసరం ఉంది. మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో అది పార్టీకి సంబంధించి ఏదైతే అధికార ప్రతినిధులకు సంబంధించి ఒక లిస్టును కూడా విడుదల చేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఇటు ఏపీతో పాటు తెలంగాణలో కూడా టీడీపీ ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటుంది, పోరాటం చేస్తుంది, పోటీలో ఉంటుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు ఖచ్చితంగా తెలంగాణ లేదంటే ఉమ్మడి ఏపీలో ఇక్కడ కూడా అనుబంధం ఉంది, ఇక్కడ కూడా తన క్యాడర్ ఉంది, తన కార్యకర్తలు ఉన్నారు, వారి కోసమైనా ఖచ్చితంగా పోటీ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే స్థానిక సంస్థలలో ఈ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బరిలో నిలుస్తుంది, పోటీ ఇస్తుంది, కొన్ని సీట్లు కూడా సాధించుకునేందుకు అవకాశం ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే ఏపీ పైన ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు తొలి సంతకాలు ఏవి చేశారో మనందరికీ తెలిసిందే. ఒకవైపు మెగా డిఎస్సి, తర్వాత మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, 6 గ్యారెంటీలు ఏవైతే ప్రకటించారో 6 హామీలను కూడా నెరవేర్చేందుకు ఆయన ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ప్రత్యేకంగా ఈసారి ఈ 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేసి ప్రజల కలను నెరవేర్చనున్నారు. ఉమ్మడి అంటే ఏపీకి రాజధాని లేదు అని చెప్పేసి ఇన్నాళ్ళు చెప్పుకున్న ప్రజలు ఇక అటువంటి మాట చెప్పడానికి వీల్లేదు, ఇది ఒక సవాల్గా తీసుకున్నారు. అందులో భాగంగానే ఖచ్చితంగా అమరావతి వేదికగా లేదంటే అమరావతి రాజధానిగా పూర్తి స్థాయిలో రాజధానిని నిర్మించి ప్రజలకు ఒక వారి కళను కూడా నెరవేర్చేందుకు అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేక హోదా పైన కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది. ఇక మిగిలిపోయిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ప్రజలకు సేవలు అందించాలని ఆయన కట్టుదిట్టమైన ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా మంత్రులు కూడా ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రతిరోజు సచివాలయానికి రావాలి, ఆయా శాఖలపైన సమీక్ష సమావేశం నిర్వహించాలి, సమస్యలు ఏవి ఉన్నా కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక ఏపీ పరుగెడుతుంది, ఆర్థికంగా ఎదుగుతుంది, పెట్టుబడులు వస్తాయి, ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఒక ఆలోచన అయితే ఏపీ ప్రజల్లో ఉంది. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు కావచ్చు లేదంటే చంద్రబాబు పరిపాలన దక్షత కావచ్చు స్పష్టంగా ఈసారి ప్రజలు చూసే అవకాశం అయితే ఉంది. అయితే కాకుండా ఇటు ఆర్థికంగా ఎదగాలి, పారిశ్రామికంగా ఎదగాలి, ఒకవైపు ప్రజల సంక్షేమాన్ని కూడా ఆయన ముందుకు తీసుకెళ్ళాలి. ఇవన్నీ చూస్తే చంద్రబాబుకు కత్తి మీద సాములాగానే అని చెప్పి చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలు ఏ విధంగా మరి స్పందిస్తారు, రాబోయే రోజుల్లో ఏపీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, రాజధాని నిర్మాణం ఏ మేరకు అవుతుంది, ప్రత్యేక హోదా వస్తుందా రాదా, మరొక వైపు ప్రాజెక్టుల నిర్మాణం ఏ మేరకు సాగుతుందన్నది కూడా అందరు ప్రజల ముందున్న ఒక క్వశ్చన్ మార్క్. వీటన్నింటి కూడా బాబు తన ప్రణాళికాబద్ధంగా
ముందుకు తీసుకెళ్ళి వాటన్నింటిని కంప్లీట్ చేస్తే తిరిగి వచ్చే 5 ఏళ్లలో కూడా ఆయన పరిపాలన చేసేందుకు అవకాశం ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఈ పార్టీని విస్తరించాలి. అందులో భాగంగానే స్థానిక సంస్థలలో పోటీ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళాలి. పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలి. అటువైపు రాష్ట్ర నాయకత్వాన్ని కూడా బలోపేతం చేయాలి. వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని చంద్రబాబు ఆకాంక్షిస్తున్నాడు. అందులో భాగంగానే ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది.